మోదీ సూచనలతో పొదుపు బాట పట్టింది ఏపీ ప్రభుత్వం. మన దేశం మన బాధ్యత పేరుతో పలు నిర్ణయాలు ప్రకటించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా వనరుల ఆదాపైనే చర్చించారు. కాన్వాయ్ల తగ్గింపుతో సరిపోదన్న ముఖ్యమంత్రి మరిన్ని పొదుపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వారానికి ఒక్క రోజు నో వెహికల్ డే పాటిద్దామని, కొన్ని రోజులు మంత్రులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని చెప్పారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు, మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని, అవసరమైతే సెక్రటేరియట్కి సైకిల్ మీద రావాలని చెప్పారు చంద్రబాబు. అధిక సంఖ్యలో సమావేశాలు వర్చువల్ గా నిర్వహించడంతో పాటు ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకి వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని, జిల్లాల పర్యటనలో కాస్ట్ కటింగ్ పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొంతమంది అధికారులు 4-5 కార్లు వినియోగిస్తున్నారని, ఇకపై ఒక్క అధికారిక వాహనం మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రమోటింగ్ వాకింగ్ అండ్ సైక్లింగ్. నాకు చెప్పేది, కొంతమంది ముఖ్యమంత్రి గారు అవసరం వస్తే అందరం సైకిల్ మీద కూడా వద్దాం సెక్రటరియట్కి అంటే ఒక మోటివేషనల్గా వారు చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈరోజు క్రైసిస్ వచ్చినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఈవీ స్టేషన్స్ ఎవరైనా ఇమీడియట్గా పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చైనా సరే వాళ్ళతో మాట్లాడమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అక్కడ ట్రాఫిక్ జామ్స్ లేకపోతే అక్కడ ఎక్కువగా ఐడ్లింగ్ ఇంజిన్స్ అవన్నీ లేకోకుండా అక్కడ ఫాస్ట్ మూవ్మెంట్ ఆఫ్ ది వెహికల్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా ఆర్టీసీ వారిని కూడా మరి ఏ విధంగా వారు ఖర్చు తగ్గించుకోగలరు, ఫ్యూల్గా ఖర్చు తగ్గించుకోగలరు, వారిని కూడా స్ట్రాటజీ ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఈవీ బస్సెస్ తీసుకోవాలని ఏదైతే చేశారో దాన్ని ఎక్స్పెడిట్ చేసి వెంటనే వచ్చే విధంగా కూడా మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మనవి చేశారని చెప్పేసి మనవి చేస్తాను. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. ఈశ్వర్, ఏపీ పాటించాలని చెప్తున్న పొదుపు చర్యలు బాగానే ఉన్నాయి, బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి ఇంప్లిమెంటేషన్ లో ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా? ఇంప్లిమెంట్ చేయాల్సిందే అన్నట్టుగా ప్రభుత్వం చెప్తోంది. ఇది కేవలం బలవంతంగా ఇంప్లిమెంట్ చేయడం కూడా కాదు, ఇది స్వచ్ఛందంగా వాలంటీర్గా ఎవరికి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీకి సంబంధించి, ఫ్యూయల్ ఎనర్జీకి సంబంధించి చాలా క్లిష్టమైన గడ్డు రోజులు రాబోతున్నాయి భవిష్యత్తులో. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా 2 నెలల పాటు యుద్ధం జరిగింది, అన్ని రోజుల పాటు యుద్ధం జరుగుతుందని ఊహించలేదు. దాదాపుగా ఇండియాకు వచ్చే ఎనర్జీకి ఇంపోర్ట్స్లోనే కేవలం 80% ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటాం. అందులో 60-70% హార్మూజ్ జలసంధి నుంచి రావాల్సి ఉంటుంది, ఇరాన్ నుంచి రావాల్సి ఉంటుంది. సో అది ఇప్పుడు పూర్తిగా ఆగిపోయే అవకాశాలు ఉండడంతో దాని ప్రభావం చాలా తీవ్రంగా పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచి ఒక రిహార్సల్ లాగా, ఒక ప్రాక్టీస్ లాగా చేయకపోతే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అలా అని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ బట్ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎనర్జీని కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో మిగతా ప్రత్యామ్నాయాలపైన దృష్టి పెట్టి వాటిని ప్రాక్టీస్ చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తనే ఉద్దేశంతోనే ఇట్లాంటి ప్రభుత్వం ఈ రకమైన చర్యలకు తీసుకుంది. అందులో ప్రధానంగా ప్రభుత్వ నిర్వహణ ఖర్చుల్ని గణనీయంగా తగ్గించే మార్గాన్ని అన్వేషిస్తోంది. మంత్రుల విదేశీ పర్యటనలన్నింటినీ ఆఫ్ చేయాలి, వెంటనే తక్షణం ఆపాలని ఆదేశించింది. అమెరికా ఐఎన్పిఆర్ మినిస్టర్ కూడా ఆయన ఈ నెల 20వ తేదీ ఖతార్కి వెళ్లాల్సినట్టుగా కుటుంబంతో సహా వెళ్ళడానికి ఆయన సిద్ధమయ్యారు. అందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని రద్దు చేసుకున్నట్లు కూడా ఆయన తెలిపారు. అదే సమయంలో మిగతా అంశాలన్నింటిలో కూడా ప్రధానంగా అధికారులు విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వాళ్ళతో సమావేశమే. అధికారుల నుంచి దుర్వినియోగం ఎక్కువగా అవుతుంది. ఒక్కొక్క అధికారి కొన్ని డిపార్ట్మెంట్లకి హెడ్స్గా ఉంటారు, కొన్ని డిపార్ట్మెంట్స్కి ఇన్ఛార్జ్గా ఉంటారు. ఆ డిపార్ట్మెంట్లకు కూడా వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ అన్నింటినీ వాడుకుంటున్నారు. కొంతమంది సెక్రటరీస్కి అయితే 4-5 వెహికల్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇన్ఛార్జిగా ఉన్న డిపార్ట్మెంట్స్కి ఉన్న కార్లను కూడా ఇష్టారీతిని వాడుకుంటున్నారు. అక్కడ దానికి సంబంధించిన ఆయిల్కి ఇచ్చే అమౌంట్ని డ్రా చేసుకుంటున్నారు, ఆయిల్ని వాడుకుంటున్నారు. సో ఇట్లాంటి వాటిపైన కూడా దృష్టి సారించాలి. వాటికి అవసరమైన సెక్రటరీస్ దగ్గర ఎవరెవరు ఎన్ని కార్లు వాడుతున్నారో కూడా దానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి స్వయంగా అధికారులను ఆదేశించారంటే ఏ స్థాయిలో ప్రభుత్వం అలర్ట్ అయిందన్నో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో పూర్తి స్థాయిలో మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ అట్టహాసంగా జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని పూర్తిగా రెగ్యులేట్ చేయాలి. వీలైనంత వరకు కార్యక్రమాలను కూడా కుదించాలి. వీలైతే అన్ని మంత్రులు కూడా అత్యవసరమైతేనే జిల్లాల పర్యటన చేయాలి. లేదంటే కాన్ఫరెన్స్లో అధికారులకు ఏదైనా సూచనలు ఇవ్వాలంటే జూమ్లో ద్వారా వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఏర్పాటు చేసుకోవాలి. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించే ప్రయత్నాలు. అవసరమైతే కొంతమంది అధికారులు కానీ మంత్రులు కానీ సచివాలయానికి వచ్చేటప్పుడు లేకపోతే ఇంకేదైనా ప్రాంతాలకి ఒకేసారి వెళ్తున్నప్పుడు షేరింగ్ చేసుకోవాలి. ఒకరిద్దరు మంత్రులు కలిసి కానీ లేకపోతే 2-3 అధికారులు, ఐఏఎస్ అధికారులైనా కలిపి ఒకే కారులో వచ్చే విధంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే
ప్రతి వారంలో ఒకరోజు నో వెహికల్ ఫ్రీ డేగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. వెహికల్ ఫ్రీ ఫ్రైడేగా పాటించాలి. ప్రతి శుక్రవారం ఇక పైన కేవలం వెహికల్స్ అన్నింటినీ అధికారిక వాహనాలను పక్కన పెట్టి అలా అని ప్రైవేట్ వాహనాల్లో కూడా కాకుండా వాటికి సంబంధించి సైకిల్ ద్వారానో లేకపోతే ఈవీ వెహికల్స్ ద్వారానో లేకపోతే పాదయాత్ర ద్వారా అయినా రావాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లాంటి ప్రాక్టీసెస్ని చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతామన్నట్టుగా ముఖ్యమంత్రి చాలా స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా జోక్యం చేసుకున్నారు. ఒక్కసారిగా ఇట్లాంటి నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చినట్టుగా భావిస్తే కొంత ప్యానిక్ సిచ్యువేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 రోజులు అవగాహన కార్యక్రమాలు కల్పించి శాఖల వారీగా వాళ్ళ పరిస్థితులని వివరించి ఒక సబ్ కమిటీని వేసి ఆ తర్వాత వాటికి సంబంధించి మళ్ళీ ఇంకోసారి క్యాబినెట్లో దీన్ని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. వాటిని ఎస్ఓపీలు తయారు చేస్తే బాగుంటుందన్న సలహాని పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు తెలిసింది. ఆ మేరకు ముఖ్యమంత్రి కూడా దానికి అంగీకరించి ఆ ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి దీనికి సంబంధించి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఒకసారి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా అన్ని విషయాలని ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది. సో మొత్తానికి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలను అనిపిస్తోంది. ఆ ప్రభావంతో రాష్ట్రం కూడా అలర్ట్ అయింది. భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అవసరమైన చర్యలని ఈరోజు కేబినెట్ సునిశ్చితంగా చర్చించింది. శ్రీవాణి టికెట్ల వ్యవహారంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఈ అంశంలో సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఐటీ విభాగంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీటెక్ చదవని వ్యక్తికి ఐటీ జీఎం బాధ్యతలు ఇచ్చారన్నారు. సాఫ్ట్వేర్ బలోపేతం చేశాము అన్న టీటీడీ ప్రకటన హాస్యాస్పదమన్నారు. టీటీడీకి ఒక ఐటీ ఇన్ఛార్జిగా ఐటీ జీఎంగా ఫుల్ అడిషనల్ ఛార్జీలో ఒక ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ కూడా లేనటువంటి వ్యక్తిని టీసీఎస్ వాళ్ళ ద్వారా, అంటే ఇతనని కాదు సుమా, పెద్దలు ఇతనికి ఆ పదవి ఇచ్చినారు, తమకు బాగా తాబేదారుగా ఉంటాడని టీసీఎస్ సంస్థ ద్వారా కొత్త సాఫ్ట్వేర్ను తీసుకువచ్చినాము అని చెబుతున్న వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తరువాతనే ఈ దోపిడీకి తలుపులు బార్లా తీసినారు. అయితే వైసీపీ పాలనలోనే టీటీడీలోని అనేక విభాగాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే శ్రీవాణి ట్రస్ట్ని ఏర్పాటు చేసి దోపిడీకి వేదికగా మార్చిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తూ ముందుకు సాగుతోంది అన్నారు. తమ హయాంలో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయి అని వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైందన్నారు. మీరు చేసిన తప్పుల్ని చెప్పుకోలేక, తప్పు ఒప్పుకోలేక ఇంకా కూడా ఎక్కడో ఏదో జరుగుతుందని రోజుకొకటి పెడుతూ చేస్తున్నారు. ఈ పద్ధతి మార్చుకోండి. దమ్ముంటే రండి. తిరుపతిలో మీరు కొట్టేసిన స్థలాలను చూపెడతాం. అక్కడ ఓరియన్ హోటల్ని మీరు కొట్టేసింది, అటు పక్కన అన్నమయ్య సెంటర్లో కొట్టేసిన హోటల్ ఇవన్నీ కూడా మేము చూపెట్టాం. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మీ మీద యాక్షన్ తీసుకుంటారు. మీరు ఇవన్నీ తప్పుకోవడానికి, మీరు చేసిన తప్పులను తప్పించుకోవడానికి ఎదుటి మనిషి మీద బురద జల్లే కార్యక్రమంలో ఉన్నారు. మేము దీన్ని సహించాం. మీరు చేసిన తప్పుల్ని ఇంకా కూడా బయట పెడతాం, కడుగుతాం. మీరు చేసిన పూసినటువంటి బూడిదనంతా కూడా తుడిచే కార్యక్రమంలో ఉన్నాం. ప్రతినిధి రాజుతో మాట్లాడదాం. రాజు, సో టీటీడీ విషయంలో అధికార కూటమి వర్సెస్ వైసీపీగా మాటల తూటాలైతే పేలుతూ ఉన్నాయి. మరి భూమన చేస్తున్న ఐటీ జీఎం సంబంధించిన ఆరోపణలకు సంబంధించి టీటీడీ ఇస్తున్న కౌంటర్ ఏంటి? అండ్ మున్ముందు కూడా మరిన్ని చేంజెస్ ఏమైనా రాబోతూ ఉన్నాయా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి? అంటే ఖచ్చితంగా 8 ఏళ్ల క్రితము శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ కింద శ్రీవాణి టికెట్స్ను టీటీడీ జారీ చేస్తూ అమలు చేస్తోంది ఈ పథకాన్ని. అయితే ఈ స్కీమ్ ముందు నుంచి కూడా వివాదాస్పదంగా మారిపోయిన పరిస్థితుల్లోనే గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవాణి ట్రస్టే పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి భావించింది. అయితే ఆ తర్వాత మరింత పారదర్శకతతో పాటు అనేక రకమైనటువంటి మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చి శ్రీవాణి ట్రస్ట్ను ప్రస్తుత ప్రభుత్వం కూడా అమలు చేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం 1500 టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది ప్రతిరోజు కూడా. అయితే ఆఫ్లైన్లో, ఆన్లైన్తో పాటు అడ్వాన్స్ బుకింగ్గా కూడా 3 విధానాలుగా బుక్ చేస్తున్నటువంటి వెసులుబాటు భక్తులకు ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణ గత ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా ప్రస్తుతం అయితే వైసీపీ ఆరోపిస్తోంది.
శ్రీవాణి టికెట్లను ఆన్లైన్లో జారీ చేస్తున్న సమయంలో ఉదయం 9 గంటలకు జారీ చేస్తే కొన్ని క్షణాల్లోనే కొన్ని నిమిషాల్లోనే అయిపోతున్నాయి. అంటే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది, బ్లాక్లో తరలిపోతున్నాయనే ప్రధాన ఆరోపణే వైసీపీ చేస్తుంది. అయితే పూర్తిగా టీటీడీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అత్యంత పారదర్శకంగా కొనసాగుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలు జరిగేందుకు అవకాశం లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలకు అన్నిటికీ చెక్ చెప్పే ప్రయత్నం ప్రస్తుతం మీద పారదర్శక పాలన కొనసాగుతుంది కాబట్టి గత ప్రభుత్వంలోనే శ్రీవాణి టికెట్ల అమ్మకాలు జరిగాయి. పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేందుకు లేదంటే జోబులు నింపుకునేందుకు శ్రీవాణిని వాడుకున్నారు అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితము టీటీడీ కూడా స్పందించింది. టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో చాలా పారదర్శకంగానే కొనసాగుతుంది, డిమాండ్ ఉంది కాబట్టి కొన్ని క్షణాల్లోనే ఇవి అయిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవాణి టికెట్లు కేవలం రాజకీయంగా మాట్లాడుకునేందుకు ప్రభుత్వంపై లేదా ప్రభుత్వము లేదంటే విపక్షాల మధ్య మాటల యుద్ధంగా రాజకీయ దుమారం వేపే విధంగానే ఈ వ్యవహారం నడుస్తుందన్న అభిప్రాయంతో టీటీడీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అక్రమాలు జరగట్లేదు, ఇందులో పారదర్శకంగానే జారీ కొనసాగుతుంది. భక్తులకు పూర్తిగా నేరుగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో భక్తులు పొందుతున్నారు. పూర్తిగా ట్రాన్స్పరెన్సీ ఉంది. ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్ కానీ లేదంటే టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము. భక్తులకు డిమాండ్ ఉంది కాబట్టి క్షణాల్లోనే బుక్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి భక్తులు శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకుంటారని చెప్పేసి టీటీడీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేసింది. అయితే వైసీపీ టీడీపీ మధ్య కొనసాగుతున్న ఈ మాటల యుద్ధంతో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరిగి మొత్తంగా శ్రీవాణి స్కామ్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, అసలు ఏ ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఏ రకంగా శ్రీవాణి టికెట్ బుక్ చేసుకొని సొమ్ము చేసుకుంటున్నాయి, ఈ వ్యవహారం అంతా బయటికి రావాలంటే ఖచ్చితంగా టీటీడీ పాలక మండలి సభ్యుల హస్తం కూడా ఉంది అని ఆరోపిస్తున్నటువంటి వైసీపీ చెప్తున్నది ఒకటే. ఖచ్చితంగా ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీకి పిలుపునివ్వాలి. సిబిఐ ఎంక్వైరీ జరిపితే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి వైసీపీ చెప్తుంది. అయితే వైసీపీ గతంలో చేసిన తప్పిదాలను బయటపడుతున్నటువంటి సందర్భంలోనే ఈ రకమైన ఆరోపణలు ప్రభుత్వంపై టీటీడీపై చేస్తున్నారు. ప్రతి విషయాన్ని చైర్మన్కు అంటగడుతూ ఈ రకమైన ఆరోపణలు చేయడం సరైంది కాదు అంటే టీటీడీ పాలక మండలి సభ్యులు నిన్నటి నుంచి కూడా మీడియా ముందుకు వస్తున్నారు. పూర్తిగా ఈ వ్యవహారం ఇప్పుడు టీటీడీకి సంబంధించిన వ్యవహారంలో విపక్షాల మధ్య ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం చెలరేగుతుండడంతో పెద్ద ఎత్తున రాజకీయ వివాదంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు టీటీడీ కూడా ఈ విషయంలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది. థ్యాంక్ యూ రాజు. ఇక తెలంగాణలో రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఈసారి వడ్లు మొక్కజొన్న పంట దిగుబడి భారీగా ఉండడంతో జిల్లాల్లో ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయి. అయితే ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం అవుతుండడంతో వరి మొక్కజొన్న రైతులు రోడ్డెక్కుతున్నారు. కొన్ని జిల్లాల్లో అమ్ముకునే వరకు ఇబ్బందులే, అమ్మిన తర్వాత ఇబ్బందులే అన్నట్టుగా మారాయి పరిస్థితులు. కాంటాలైన బస్తాలు గోడౌన్లలో దిగుమతయ్యే వరకు రైతులదే బాధ్యత కావడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పలు జిల్లాల్లో ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆందోళనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ధాన్యం కొనుగోళ్ల ఆందోళనలకి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై 2-3 రోజులుగా వరుసగా సమీక్షలు చేస్తున్న సీఎం మిషన్ మోడ్లో పనిచేసి వరి మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియని పూర్తి చేయాలని చెప్పారు. ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై 2 రోజుల క్రితం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రుల బృందం నేరుగా రంగంలోకి దిగింది. నల్గొండ జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లు సందర్శించారు. రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. రవాణా సమస్యల్ని పరిష్కరించాలని, వెంటనే లారీల్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం జిల్లా కూసుమంచిలో కూడా మంత్రి ఉత్తమ్ పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని పరిశీలించారు. చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు మంత్రి ఉత్తమ్. ఈ యాసంగి పంటకి మన ప్రభుత్వం 22,000 కోట్లతో మరి సుమారు 80-85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయబోతున్నాము. మరి అక్కడక్కడ ఈ లారీల విషయంలో, హమాలీల విషయంలో కొంత ప్రాబ్లం వస్తున్న మాట వాస్తవం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా తతిమ్మ అన్ని అవసరాలకు కూడా లారీలు, డీసీఎంలు ఆపేసి ఈ వారం 10 రోజులు కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసమే లారీలు, డీసీఎంలు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరి రైతులందరికీ హామీ ఇస్తున్నాం. తెలంగాణలో ఈ యాసంగి పంటలో చివరి గింజ
కొనుగోలు చేసే వరకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, కమిటెడ్ ఉంది, సిన్సియర్ ఉంది. మా కరెస్పాండెంట్ రేవన్తో మాట్లాడదాం లైవ్లో. రేవన్, సీఎం ఆదేశాల తర్వాత, మంత్రుల పర్యటన తర్వాత పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? సీఎం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. ఈరోజు ఖమ్మం, నల్గొండ జిల్లాలో మంత్రులు అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు తీరు ఎలా జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి విషయాలను అయితే ఆరా తీసినటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లాలో నల్గొండ సమీపంలో ఉన్నటువంటి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కూడా సందర్శించారు. అక్కడ కొనుగోలు జరుగుతున్నటువంటి తీరును కూడా పరిశీలించారు. మరోవైపు ఒక రైస్ మిల్లు కూడా వెళ్లారు. అక్కడ నిల్వ చేస్తున్నటువంటి ధాన్యం బస్తాలకు సంబంధించి అమాలీలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో కూడా ఈ మంత్రుల పర్యటన కొనసాగింది. మొత్తం మీద రైతులకైతే భరోసా ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడే ప్రసక్తే లేదు. చివరి గింజ వరకు, ధాన్యం గింజ వరకు కూడా తాము కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాము. ఇంకా 80 నుంచి 90 లక్షల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే అక్కడక్కడ కొన్ని గన్నీ బ్యాగుల కొరత ఏమాత్రం లేదు. కొంత అమలు సమస్య ఉన్నప్పుడు కూడా దాన్ని ఒక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో అధిగమిస్తామని చెప్తున్నారు. లారీల సమస్య కూడా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎక్కడెక్కడ సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఒక 4-5 రోజుల పాటు పూర్తి స్థాయిలో రవాణా వాహనాలన్నింటి కూడా ఈ ధాన్యం సేకరణకు మళ్లించాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ వర్షం వచ్చి తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తున్నారు. అలాగే రైతులకు కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా తాలు తరుగు పేరుతోటి మిల్లర్లు కొర్రీలు వేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రైతులు కూడా ఆందోళన చెందకుండా ఉండేందుకు కూడా ఎవరైతే రైతులు మోసం చేసే మిల్లర్లు కానీ పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొత్తం మీద ఏదైతే ఇప్పటికే దాదాపు 4 రోజులకు పైగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనప్పుడు కూడా అనుకున్న స్థాయిలో మాత్రం పెద్ద ఎత్తున కొనుగోలు అయితే జరగలేదు. గత 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరిన తర్వాత కొంత ఊపైతే కొంత కదలికైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. మరొక 1 రోజుల పాటు ఇదే రకమైనటువంటి మిషన్ మోడ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు. మొత్తం ఎట్టి పరిస్థితుల్లో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో రబీకి సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాము. రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెంటనే ఇప్పటికే దాదాపు ఏదైతే 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాము. 5,000 కోట్లకు పైగా ఇప్పటికే రైతుల అకౌంట్లకు కూడా జమ చేశామని ఉత్తమ్ కుమార్ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో రైతు పక్షపాత ప్రభుత్వం తమది, రైతులకు న్యాయం చేస్తాము. ఎంఎస్పీ ధరకు ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి ప్రతి ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేస్తామని రైతులకైతే భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సిబిఐ ప్రధాన కార్యాలయంలో 5 నిందితుల విచారణ కంటిన్యూ అవుతోంది. ఇప్పటిదాకా సాగిన విచారణలో సంచలన ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు, అభ్యర్థుల మధ్య 10 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్టు సిబిఐ అధికారులు గుర్తించారు. పరీక్షలోని 180 ప్రశ్నల్లో 150 ప్రశ్నలు తమ పేపర్తో మ్యాచ్ అవుతాయంటూ నిందితులు హామీ ఇచ్చారు. పేపర్ మ్యాచింగ్ నిర్ధారణ కోసం ముందుగానే 30,000 రూపాయల అడ్వాన్స్ వసూలు చేశారని సిబిఐ దర్యాప్తులో బయటపడింది. ఆన్లైన్ పేమెంట్లకు సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయి. పేపర్ లీక్ నెట్వర్క్ అత్యంత వ్యూహాత్మకంగా సాగింది. పర్సనల్ కాంటాక్ట్స్, క్లోజ్డ్ కమ్యూనికేషన్ ఛానల్స్ ద్వారా ఆపరేషన్ నడిచింది. నిందితుడు యష్ నుంచి జైపూర్ వాసి దినేష్ పేపర్ కొనుగోలు చేశాడు. దినేష్ కుమారుడికి పేపర్ లీక్ గురించి ముందే తెలుసని సిబిఐ వర్గాలు అంటున్నాయి. మరింత మంది లబ్ధిదారులను చేర్చుకోవడానికి వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించాయి. అలాగే బ్యాంకు లావాదేవీలు, వాట్సాప్ చాట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను సైతం సిబిఐ జల్లెడ పడుతోంది. నీట్ పేపర్ లీక్ పై ఎక్స్లో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థుల భవిష్యత్తు డిమానిటైజ్ అయిందన్నారు. వైఫల్యాలు, మోసం, అవినీతిలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ రద్దుతో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్న రేవంత్ రెడ్డి పేపర్ లీకులపై పారదర్శక విచారణ జరగాలన్నారు. తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బ్యూరో చీఫ్ గోపీకృష్ణతో మాట్లాడదాం. గోపీకృష్ణ, నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, నెట్వర్క్ కి సంబంధించి ఇంకా ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి? నెక్స్ట్ నీట్ లీక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు?
ఎస్ నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించిన ఎంక్వైరీని ప్రస్తుతం సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఈ నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించిన ముఖ్యంగా ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని అదుపులోకి తీసుకుని సిబిఐ హెడ్ క్వార్టర్స్లో ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. అయితే అదుపులోకి తీసుకున్న వారిలో కొందరు పెద్ద తలకాయల్ని ఇందులో వదిలేసి మమ్మల్ని పట్టుకుంటున్నారు అన్న ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడెక్కడ నగదు లావాదేవీలు జరిగాయి అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అలాగే నీట్లో ముఖ్యంగా ఈ పేపర్ రూపకల్పనలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో సో వారికి సంబంధించి ఎక్కడి నుంచి పేపర్ లీకేజ్ అయింది అన్న కోణంలో ఇటు విద్యార్థులు ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో మిడిల్ మెన్స్ సో వారి నుంచి సేకరించిన సమాచారం కానీ అలాగే ముఖ్యంగా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా జరిగిన పరీక్ష నిర్వహణకు సంబంధించి ఈ పేపర్ రూపకల్పనకు సంబంధించి ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో సో వారిని సైతం విచారించే పనిలో ప్రస్తుతం సిబిఐ ఉంది. ఇది కేవలం ముఖ్యంగా ఒకసారి జరిగిన తప్పిదం కాదు, అనేక సార్లు ఈ విధంగా ఈ నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అవడం ఇటు రాజకీయంగా కూడా తీవ్ర విమర్శల్ని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే దీన్ని కేంద్ర విద్యాశాఖ ఈ ముఖ్యంగా లీకేజ్కి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది. సో సిబిఐ ప్రస్తుతం సమగ్రంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ కేసుతో ఇటు సిబిఐ ఇన్వెస్టిగేషన్తో పాటుగా న్యాయపరమైన పోరాటానికి సంబంధించి కూడా మెడికల్ అసోసియేషన్స్కి సంబంధించిన సమాఖ్య ఇటు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. సో న్యాయపరమైన పోరాటం కూడా దీనిపైన కొనసాగబోతోంది. ఎందుకంటే 23 లక్షల మంది విద్యార్థులు ఈ వ్యవహారానికి ఈ పేపర్ లీకేజ్ వల్ల ప్రస్తుతం ప్రభావితం అయ్యారు. సో చాలామంది డిమోరల్ అవుతున్నారు విద్యార్థులు. గతంలో ఇటువంటి పేపర్ లీకేజ్ ఘటనల సమయంలో ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఆ తరహా మానసిక స్థితిలోకి విద్యార్థులు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సో మళ్ళీ ఈ తరహా పేపర్ లీకేజ్ ఘటనలు జరగకుండా ఉండే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది. అంతర్రాష్ట్ర ముఠా ముఖ్యంగా నగదు లావాదేవీలకు సంబంధించి అలాగే డిజిటల్ ఎవిడెన్సెస్ వీటన్నిటిని కూడా సిబిఐ స్వాధీనం చేసుకొని ప్రస్తుతం ఎంక్వైరీ అనేది కొనసాగిస్తోంది. రైట్ గోపీకృష్ణ. ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ వార్త. కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ఫేజ్ 3 ప్రకటించింది. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ త్వరలో 3వ దశ ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు కానుంది. ఏపీలో జూన్ 15 నుంచి జూలై 14 వరకు, తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడాక్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. ఎస్ఐఆర్ 3వ దశ ప్రక్రియలో 3.94 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు పనిచేస్తారు. 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను బూత్ స్థాయి అధికారులు పరిశీలిస్తారు. ప్రతి పోలింగ్ బూత్ కి బిఎల్ఏలను నియమించాలని రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఏపీలో మే 12 నాటికి 4,16,16,061 మంది ఓటర్లున్నారు. తెలంగాణలో మే 12 నాటికి 3,39,20,705 మంది ఓటర్లున్నారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియతో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకి ఫుల్ డైరెక్షన్స్ ఇచ్చారు. ఎస్ఐఆర్ ని బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోందని, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో 90 లక్షల ఓట్లని తొలగించారని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ ఎస్ఐఆర్ ని ప్రయోగిస్తున్నారని పార్టీ నేతలకు సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగే సమయంలో పార్టీ శ్రేణుల ఓట్ల తొలగింపు జరగకుండా నేతలు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల అంశానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఎస్ఐఆర్ 3rd ఫేజ్ కి రంగం సిద్ధమైన నేపథ్యంలో తెలంగాణలో పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మరి బీజేపీ ఏమంటోంది? ఎస్ఐఆర్ ప్రక్రియతోటి ఓటర్ల జాబితా ప్రక్షాళన జరుగుతుంది. ఎందుకంటే డూప్లికేట్ ఓట్లు, అదేవిధంగా గతంలో మరణించిన వారి ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించే ప్రక్రియగానే దీన్ని చూడాలంటూ బీజేపీ చెబుతుంది. దేశవ్యాప్తంగా కూడా 3వ ఫేజ్కి సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రకటించింది. ముఖ్యంగా 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగబోయేటువంటి ఈ ప్రక్రియ ఒక్కొక్క రాష్ట్రంలో 3 నెలల పాటు ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిపోతుంది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఎక్కడైతే డూప్లికేట్లు ఓట్లు ఉంటాయో ఒక్కొక్క నియోజకవర్గంతో పాటు వారు సిటీలో కావచ్చు 4-5 ఓట్లు కలిగి ఉన్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పటికే దేశంలో 2 దఫాలుగా నిర్వహించినటువంటి ఎన్నికల సంఘం మిగిలిన రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్ ఈ 3 కాకుండా మిగిలిన అన్ని రాష్ట్రాలని కూడా ఇప్పుడు ఈ 3వ ఫేజ్లో కవర్ చేయబోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఏపీలో కూడా జరగబోతుంది. మే నుంచి ఏపీలో ఈ నెల 15 నుంచి జరగబోతుంటే నెక్స్ట్ జూన్ నుంచి కూడా తెలంగాణలో జరగబోతుంది. ఇప్పటికే తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నింటినీ కూడా దీనికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించి కూడా
బూత్ లెవెల్ ఏజెంట్లను అప్రమత్తం చేశారు. దేశవ్యాప్తంగా కూడా 3వ ఫేజ్కి సంబంధించి దాదాపు 4 లక్షల మంది బూత్ లెవెల్ ఆఫీసర్లతోటి ఈ యొక్క ఎస్ఆర్ ప్రక్రియకు ఎన్నికల సంఘం సిద్ధమైనటువంటి వేళ ఆయా పార్టీలు తమకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారంతా కూడా నిశ్చితంగా పరిగణించాలి, తమ అనుకూల ఓటర్లను తీసేటువంటి ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉందంటూ ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, కేంద్రానికి సంబంధించి వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఆ పార్టీలకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ కూడా బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు, చాలా అప్రమత్తంగా ఉండాలి, కేంద్రంలో నుండి బీజేపీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియతోటి ఓటర్లను తమకు అనుకూలంగా ఉన్న వారిని ఉంచుకోవడము, ఇతరులను తీసివేసేటువంటి విధంగా చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అదేవిధంగా మిగిలిన పార్టీలన్నిటి కూడా ఈ ఎస్ఐఆర్ మీద ఫుల్ ఫోకస్డ్గా వర్కౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.